అమెరికాలోని టెక్సస్లో జరిగిన ఇండియన్ క్రికెట్ టీమ్ ఫర్ ద బ్లైండ్ డాలస్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. పలు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి విశేష స్పందన వచ్చింది. అమెరికాలోని డల్లాస్లో భారత అంధ క్రికెటర్లకు అనూహ్య మద్దతు లభించింది. టీమిండియా అంధ క్రికెటర్లను అమెరికాలోని తెలుగు సంస్థలు అక్కున చేర్చుకున్నాయి. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత పురుషుల అంధుల క్రికెట్ జట్టు కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్ను టెక్సాస్లోని ప్లానోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు భారతీయ స్వచ్ఛంద సంస్థలు పాల్గొని క్రికెటర్లకు మద్దతు తెలిపారు. బెంగళూరుకు చెందిన సమర్థనం ట్రస్ట్ క్యాబీ ఆధ్వర్యంలో భారత అంధ క్రికెటర్లు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. అంధుల క్రికెట్పై అవగాహన కల్పించడం, 2028 పారా ఒలింపిక్స్లో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రాతినిధ్యానికి ఆర్థిక వనరులు చేకూర్చడం వీరి అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా డల్లాస్లో ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థలు పాల్గొని భారత అంధ క్రికెటర్లకు తమ మద్దతు ప్రకటించాయి. వారి కోసం విందు పరిచయ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారత అంధుల క్రికెట్ జట్టు సభ్యులను మెంటర్ పరిచయం చేశారు. అంధుల క్రికెట్లో 3 కేటగిరీలను, వాటి విభజనను ఎన్ఆర్ఐలకు వివరించారు. ఈ 3 గ్రూపుల ఆధారంగానే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్లైండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని అంధుల క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సహాయ సహకారాలు కావాలని కోరారు. ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించిన భారత అంధుల క్రికెట్ జట్టును ఎన్ఆర్ఐలు అభినందించారు. అంధ క్రికెటర్లు అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని పలువురు కొనియాడారు. Please keep watch and subscribe US1 TV.